దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియనుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి అనేక మాసములుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. వీటిలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందును బట్టి ఆ జీవము కలిగిన దేవునికి అనంత మహిమ కలుగునుగాక. ఈరోజు పరంగీతములు 2:16లో 2వ భాగాన్ని చూద్దాం. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు అని వ్రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిన కార్యములను ప్రభువా మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వాక్యము మీదయ్యున్నది, వాక్య భాగము మీదయ్యున్నది ప్రభువా. వినువారు నీ బిడ్డలై ఉన్నారు. మీరు నాలో ఉండండి, నాతో ఉండండి, నా చుట్టూ ఆవరించి ఉండండి. పరిశుద్ధాత్మదేవా, మీ సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభువా. వివరించటకు కావలసిన కృపను మీరు విడుదల చేయండి. వాక్యమును, ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేసిన ఆయన నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకున్న తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమాతిశయమునే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై, సుకుమారమైన వదనము నీది, స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది. సుకుమారమైన వదనము నీది, స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది. మధురమైన నీ మాటలు సవ్వడి వినగా, నిన్ను చూడాసలెన్నో మనసు నిండెనే ప్రభువా, నిన్ను చేరనా. మధురమైన నీ మాటలు సవ్వడి వినగా, నిన్ను చూడాసలెన్నో మనసు నిండెనే ప్రభువా, నిన్ను చేరనా. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై. షారోను వనములో పూసిన పుష్పమై, సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది. న్యాయమైన నీ పాలన విధులు చూడగా, నిన్ను చేర జనసంద్రం ఆశ చెందునే ప్రభువా, నిన్ను మరతునా. న్యాయమైన నీ పాలన విధులు చూడగా, నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే ప్రభువా, నిన్ను మరతునా. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై. షారోను వనములో పూసిన పుష్పమై, సాత్వికమైన పరిచర్యలు నీవి, సూర్యకాంతిమయమైన వరములు నీవి. సాత్వికమైన పరిచర్యలు నీవి, సూర్యకాంతిమయమైన వరములు నీవి.
పరిమళించు పుష్పమునై నిన్ను చూపనా, ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా, ప్రభువా కృపతో నింపుమా. పరిమళించు పుష్పమునై నిన్ను చూపనా, ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా, ప్రభువా కృపతో నింపుమా. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమాతిశయమునే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరంగీతములు 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు అని వ్రాయబడి ఉంది. ఇవి షూలమ్మితి పలికిన మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ షూలమ్మితి వధూ సంఘమునకు లేక ప్రభువుని ఎరిగిన విశ్వాసులకు సాదృశ్యముగా ఉంది. ఈ మాటలను మనము 3 భాగములుగా విభజన చేసినట్లయితే, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపును. ఈ మూడింటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి 2 విషయాలను గురించి ఇంతకుముందు మనము ధ్యానం చేశాం. అనగా నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనగా ఏంటో మనము గత పర్యాయం తెలుసుకున్నాం. ఈ దినం 3వ విషయాన్ని గురించి తెలుసుకుందాం. 3వదిగా పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు అనగా ఏంటో మనము ఈ పూట చూద్దాం. అనగా యేసు ప్రభు తన మందను పద్మములున్న చోట మేపుచున్నాడు అని అర్థంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంఘవధువునకు తన ప్రభు పట్ల ఉన్న ప్రేమ విశ్వాసములు ఈ మాటలో ఎంతో స్పష్టంగా కనపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు నన్ను ప్రేమించి నా కొరకై తాను అప్పగించుకున్నాడు కనుక ఆ ప్రియుని హృదయం నాపై నిలిచి ఉంది. నన్ను గురించి ఆయన చింతించుచున్నాడు. అందుకు అనేక రుజువులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియుడు నావాడు, ఇప్పుడు నేను ఆయనను స్వాధీనమయ్యాను, ఆయన అధికారమునకు లోబడుచున్నాను. ఆయన నన్ను ఏ స్థలానికి నడిపించినా సరే నేను సంతోషిస్తాను. కారణం ఏంటి అని అంటే, ఆయన సమస్తము నా మేలు కొరకే, నా సౌఖ్యార్థముగా, నా ఆనందము కొరకే చేస్తాడు కనుక నన్ను అపాయకరమైన స్థలములకు కానీ, పాడైన తావులకు కానీ, నిర్జలమైన స్థలములకు కానీ నన్ను నడిపించడు. పద్మములున్న చోటుకే నడిపిస్తాడు కనుక కారణం ఏంటి అని అంటే, పద్మములున్న చోట ఆయన తన మందను మేపుచూ ఉన్నాడు. పద్మములు చెరువులలోనూ తటాకములలో లోతైన జలములలో మరి పెరుగుతవి కనుక వాటిని పొందాలి అంటే గొర్రె లోతు నీటిలోనికి వెళ్ళాలి. గొర్రెలకు లోతు నీరు అంటే మరి చాలా భయం కనుక నీటిలో తడవడం అంటే వాటికి ఎంత మాత్రము కూడా ఇష్టం ఉండదు. కాబట్టి గొర్రెలు నీటిలోనికి దిగవు. అంతేకాదు గొర్రెలు పద్మములను తినవు. కాబట్టి ఇక్కడ పద్మములు అంటే చెరువులో పెద్ద పెద్ద తటాకములలో లోతైన జలములలో పెరుగు పద్మములు కావు. కానీ మూల భాషలో వ్రాయబడిన ప్రకారంగా అవి వల్లీ పద్మములు. గొర్రెలు వల్లీ పద్మములు కూడా తినవు. అలాగైతే పద్మములున్న చోట అతడు మందను మేపును అనగా ఏమిటి అంటే, వల్లీ పద్మములు ప్రభువుని ఎరిగిన విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. పుష్పములలో సహజంగా మకరందము, అలంకారము, సువాసన ఉంటాయి కనుక అలాగే విశ్వాసులు కూడా ఆత్మీయ మకరందము, ఆత్మీయ అలంకారము, ఆత్మీయ సువాసన ఉంటవనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ మకరందము దేవుని వాక్యమే. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన విశ్వాసి తన జీవితమునందు కలిగి ఉండవలసినది ఈ ఆత్మీయ మకరందమే కనుక రక్షణానుభవం కలిగిన విశ్వాసికి దేవుని వాక్య మకరందము కంటేను జుంటతేనె ధారల కంటేను రసవంతమై మాధుర్యమై ఉంటుంది కనుక
నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగానున్నవి అని దావీదు మహారాజు మరి 119, 103లో సాక్ష్యమిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని వాక్యము కలిగిన దావీదు రాజు ఒక వల్లి పుష్పం అని చెప్పవచ్చు. కనుక పుష్పములలో మకరందము మాత్రమే కాక అలంకారము కూడా ఉంటుంది. అలాగే ప్రభువును విశ్వసించిన వారు ఆత్మీయ మకరందంతోనే కాక ఆత్మీయ అలంకారమును కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పుష్పాలు సహజంగా అలంకృతములు కాబట్టి తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను మహారాజు సహితం వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదని పుష్పములను గురించి యేసు ప్రభువే సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా ఒక మానవుడు తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను రాజు యొక్క అలంకారము వస్త్రాభరణములతో అలంకరించబడిన ఆ అలంకారము ఒక గడ్డి పువ్వు యొక్క అలంకారమునకు సాటి కాదు. కాబట్టి ప్రభువును ఎరిగిన విశ్వాసులు ప్రకృతి అలంకారము వలన మోసపోక వాడబారని అక్షయ అలంకారమైన పరిశుద్ధ అలంకారమును వాంఛించాలని, దానిని పొందవలసి ఉన్నారని దేవుడు మనకు ఈ వాక్యం భాగం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ అలంకారము మురికి పేలికలకు పోల్చబడిన స్వనీతి కాదు, కానీ బహిరంగమునకు మంచిగా కనిపించు పరిశుద్ధత కాదు, కానీ అది యేసు ప్రభువును నీతిగా కలిగిన పరిశుద్ధత. ఎందుకనగా ప్రభువైన యేసు క్రీస్తే మన నీతియు పరిశుద్ధతను అయ్యున్నాడు. కనుక పుష్పములలో సహజముగా మకరందము అలంకారము మాత్రమే కాక సువాసన కూడా ఉంటుంది. అలాగే ప్రభువుని విశ్వసించిన వారు ఆత్మీయంగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయ మకరందము ఆత్మీయ అలంకారము మాత్రమే కాక ఆత్మీయ సువాసన కూడా కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆత్మీయ మకరందములోను అలంకారముతోనూ విరాజిల్లు దేవుని ప్రజలు ఆత్మీయమైన సువాసనతో మరి పరిమళిస్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు వివరిస్తూ ఉంది. కనుక ఆ పరిమళమును సార్వత్రికమందు అంతటా కూడా విరజమవలసి ఉన్నామని అదే క్రీస్తు సువాసనగా మనకు కనబడుతుంది. క్రీస్తు సువాసన అట్టి ఆత్మీయ మకరందము ఆత్మీయ అలంకారము ఆత్మీయ సువాసన కలిగి విశ్వాసులు పుష్పములకు లేక వల్లి పుష్పమునకు సూచనగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వల్లి పద్మములున్న చోట అతడు మందను మేపును అని చెప్పేసి వల్లి పద్మము విశ్వాసులకు సూచన కాబట్టి వల్లి పద్మములున్న చోట అనగా విశ్వాసులుండు చోటు అని మనము అర్థం చేసుకోవాలి. ప్రభు తన మందను మేపుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. విశ్వాసులుండు చోట తన వారిని వాక్యముతో పోషించుచున్నాడు. అక్కడే మనకు సమృద్ధి అయిన ఆహారము, అక్కడే సంతోషము సంతృప్తి మనకు లభిస్తాయని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీవు నేను కూడా దేవుని వాక్యముతో పోషింపబడుచున్నామా, లేక లోకంతో కళ్ళు మూసుకుని పోయి మరి లోక పాపపు కళ్ళతో పోషించబడుచున్నామా? నువ్వు ఎలా ఉన్నావనేది దేవుని వాక్యంతో పోషింపబడే విశ్వాసిగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మనము కూడాను దేవునిని వేడుకుందాం. ఎందుకనంటే వాక్యములో మనము సరిచేసుకోబడాలి, వాక్యముతో మనము సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు వాక్యానుసారముగా జీవిస్తున్నావా లేదా? దేవుని ధర్మశాస్త్రమునందు నువ్వు అనుదినము మరి దాని ధ్యానము చేస్తూ ఉన్నావా లేదా? కీర్తనల గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు అని మరి ఏ రీతిగా మనము ఆ వాక్య భాగంలో మనము చూస్తున్నాము. దినము కూడాను దేవుని యొక్క వాక్యంలో మనము మరి అలాగున జీవించాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నట్లుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక మనందరము కూడాను వాక్యమును ధ్యానం చేసేవారిగా ఉండాలి. దేవుని యొక్క సువాసనను వెదజల్లేవారిగా ఉండాలి. దేవుని పాదాలు కడిగిన ఆ స్త్రీ కన్నీళ్లతో పాదాలు కడిగింది. తన తలపైన ఎంతో మరి విలువైన అత్తరును తెచ్చి మంచి వాసన వచ్చే సుగంధభరితములను మరి తన తలపై పోసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పాదాలను తన వెంట్రుకలతో తుడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ గదంతయు కూడా సువాసన వెదజల్లినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగుననే మనము కూడా క్రీస్తు యొక్క సువాసన కలిగి అందరికీ అది వెదజల్లబడినట్లు
అనేకులకు అది సాక్ష్యముగా ఉండునట్లు మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మనకు ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరిక చేస్తున్నది ఏంటి అని అంటే, నువ్వు నిత్యము కూడా వాక్యమును చదివి వాక్య జ్ఞానంతో నింపబడి ఆ సువాసనను వెదజల్లాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యము తేనె కంటే తీపి అయినదని వాక్య భాగంలో మనం చూచిన రీతిగా దేవుడు ఆ రీతిగా మరి ఆ రుచికరమైన ఆహారమును మనము తినుటకు దేవుడు దినదినము దాన్ని తినాలని చెబుతూ ఉన్నాడు. నీ వాక్యమును నేను భుజించాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆ రీతిగా భుజిస్తున్నామా? ఆ సువాసనను మనము కలిగి ఉంటున్నామా? ఏ రీతిగా మనం ఉంటున్నామనేది ఒకసారి ఈ వాక్య భాగం ద్వారా మనం హెచ్చరిక చేయబడుచు ఉండగా మనము దానిని జ్ఞాపకం చేసుకొని దేవునిలో సరి అయిన రీతిలో మనం ఉండటానికి దేవుడు నిన్ను నన్ను బ్రతిమాలుకుంటున్నాడు. మీరు సరి అయిన రీతిలో జీవించాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని. ఆయనతో సహవాసం చేస్తే మనకు ఏం జరుగుతుంది అని మనం చూస్తే యోబు గ్రంథంలో ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది, సంతోషము కలుగుతుంది, సమాధానము కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. కనుక మనము ఆయనతో సహవాసం చేసి అట్టి సమాధాన కృపలను మనము అనుభవించేవారిగా ఉండాలి అని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆయన పద్మములున్న చోట మందను మేపుచూ ఉన్నాడు. ఆ మంద ఎవరు అంటే మనమే. పద్మములున్న చోట అంటే లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపించేది వాక్యం. ఆ వాక్యం అనే లోతైన ఆ వాక్య భాగాలను మనము దేవుని సన్నిధిలో మనం వాటిని అనుభవించి తృప్తి తీరా విన్న వాటిని మనము అనేకులకు సువాసనగా వెదజల్లేవారిగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంఘమైన మనము ఆ రీతిగా సువాసన వెదజల్లాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు తన మందను అందుకే పద్మములున్న చోట వాటిని మేపుచున్నాడని షూలమ్మితి సాక్ష్యమిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ షూలమ్మితి ఎంతో విశ్వాసముతో ఆ మందను మేపుటను బట్టి ఎంతో సంతోషిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడాను అలాంటి స్థితిని కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మందలు మేసే స్థలము పద్మములున్న చోట లోతైన అనుభవం కావాలి మనకి. అవి ఎలాగున లోతైన వాటిలో అవి వికసిస్తూ ఉంటాయో ఆ పద్మములున్న చోటనే ఆయన మేపుతూ ఉన్నాడు. నువ్వు దేవుని సంఘములోనికి వచ్చినప్పుడు ఆ లోతైన అనుభవములు దైవ సేవకుల ద్వారా మనము విని ఆ లోతైన వాటిల్లో మనము ఆ అనుభవాలను మనం పొంది ఇంకా అనేకులకు వాటిని మనము వివరించి ఆ సువాసనను ఇతరులకు ఎరజల్లేవారిగా మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా నీవు నేను కూడా దేవుని వాక్యంతో పోషించబడే విశ్వాసిగా ఉండాలని దేవుడు కోరుకుంటుండగా దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనందరము కూడా వేడుకొందాం. ఎందుకంటే దేవుడు ఎదురు చూస్తున్నది ఏంటి అని అంటే నువ్వు లోతైన అనుభవంలో ఉండి దేవుని వాక్యముతో పోషించబడి ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఎలాంటి మలినము అంటకుండా ఉండాలి అని, ఎలాంటి బురద నీకు అంటకుండా ఉండాలి అని దేవుడు లోతైన అనుభవంలోనికి నడిపించినట్లయితే ఆ పుష్పములు ఏ రీతిగా లోతైన మరి ఆ తటాకాల్లో ఉంటాయో పెద్ద పెద్ద చెరువుల్లో ఉండి అవి నీటిపైనే తేలియాడుతూ బురద అంటకుండా ఏ రీతిగా ఉంటున్నాయో ఆ పుష్పము ఒక మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంది. బురదలో ఉండినా బురద అంటకుండా అవి ఎలాగున మరి విరాజిల్లుతూ ఉన్నాయో సువాసన వెదజల్లుతూ ఉన్నాయో మనము కూడాను యేసుక్రీస్తు వారి యొక్క ఆ వాక్యానుసారముగా మనము ఆ లోతైన వాక్యములోనికి మనము వెళ్ళి వాటిని విని ఎటువంటి మాలిన్యము కూడా మన జీవితాలకు అంటబడకుండా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనము బురదలో ఉండిన ఈ లోకములో ఉండిన లోకములోనికి వేరే జీవించాలి, బురదకు వేరే నీటిలో తేలియాడేదానికి లాగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గనక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక.
ప్రభు ఈ మాటలు మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలయ్యా. ఈ అనుభవాలన్నిటిలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మేము ఏ రీతిగా ఉంటున్నామో, బురద అంటే రీతిలో ఉంటున్నామా నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆ బురదలో నుండి మమ్మల్ని వేరు చేసి నీటిపైన నా తండ్రి వికసించేవారిగా ఉండినట్లు సహాయం చేయండి ప్రభువా. లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి నాయన. నీ వాక్యమన్ను నాయన మేము జ్ఞాపకం చేసుకునేవారిగా, దినదినము వాక్యముతో పోషించబడేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నీ కృపతో మమ్మలను భద్రపరిచిన ఆయన నీ వాక్యానుసారముగా మమ్మలను ప్రభు నడిపించమని, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును మాకు దయచేసి నీ నామానికే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.